యాక్షన్. ఇటు టాలీవుడ్ లో అటు బాలీవుడ్ లలో బయోపిక్ ల ట్రెండ్ నడుస్తోంది. టాలీవుడ్ లో ఎన్టీఆర్ బయోపిక్ రాబోతుంది అనేది హాట్ టాపిక్ అయిన విషయం తెలిసిందే. ఇప్పుడు తెరపైకి చిరంజీవి బయోపిక్ రావడం విశేషం. ఇంతకీ డైరెక్టర్ ఎవరంటారా? సీనియర్ యాక్టర్ బెనర్జీ. ఇంతకీ విషయం ఏంటంటే తెలుగు సినీ పరిశ్రమలోని సీనియర్ నటులో బెనర్జీ ఒకరు. 4 తరాల సినీ నటులను చూసిన అనుభవం ఉంది. మొత్తం 35 ఏళ్లుగా సినీ రంగంలో ఉన్నాడు. ఎన్ని చిత్రాల్లో నటించామన్న దృష్టితో కాకుండా ఎన్ని మంచి పాత్రలో నటించామన్న ఆలోచనతోనే బెనర్జీ సినిమాలను ఎంపిక చేసుకోవడం ఆయన ప్రత్యేకత. బెనర్జీ నటించిన రక్తం చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రానికి బంగారు తల్లి ఫేమ్ రాజేష్ టచ్ రివర్ దర్శకుడు. ఈ సినిమా రిలీజ్ కు ముందే విమర్శకులకు ప్రశంసలు, అంతర్జాతీయ అవార్డులకు ఎంపికైంది. ఈ నేపథ్యంలో బెనర్జీ ఓ యూట్యూబ్ ఛానల్ తో మాట్లాడుతూ పలు విషయాలను బెనర్జీ వెల్లడించారు. డైరెక్టర్ కావాలనే కోరికతో నేను చెన్నైకి వెళ్లాను. హరిశ్చంద్ర సినిమాకు అసిస్టెంట్ గా చేరాను. యుఎస్ రావు దగ్గరనే అసోసియేట్ గా పనిచేశాను. దర్శకత్వ శాఖలో అన్ని మెళకువలు ఆయనే నేర్పారు. దాదాపు 360కి పైగా చిత్రాల్లో నటించానని చెప్పారు. ఇక అసలు విషయానికొస్తే చిరంజీవి మొదటి సినిమా చేయక ముందు నుంచే తెలుసు. ఆయన చిరంజీవి హీరోగా మల్లాది వెంకటకృష్ణమూర్తి రచన ధర్మయుద్ధం అనే సినిమా చేయాలని నిర్మాత వెంకన్నబాబు అనుకున్నారు. కానీ డేట్స్ సమస్య వల్ల చిరంజీవి చేయలేకపోయారు. అప్పుడు చిరంజీవితో పరిచయం జరిగింది. ఏదైనా సాధించాలని చిరంజీవి తపన చూస్తే చాలా స్ఫూర్తినిస్తుంది. చాలా కష్టపడతాడు. అందుకే ఆయన మెగాస్టార్ అయ్యాడు అన్నారు బెనర్జీ. ఖైదీ నంబర్ 150 సినిమా కూడా తొలి చిత్రం అనే భావనతో నటించాడు. చిరంజీవిని చూసి చాలా నేర్చుకోవాల్సినవి చాలా విషయాలున్నాయి. చిరుకు నచ్చిన దర్శకుడితో బయోపిక్ ను చేయాలనుకుంటే అది గొప్ప చిత్రం అవుతుంది. సాధారణ వ్యక్తిగా సినిమాలోకి ప్రవేశించి ఓ మెగాస్టార్ అయ్యేంత వరకు ఆయన ప్రస్థానం చాలా గొప్పగా ఉంటుంది. చిరంజీవికి సంబంధించి బయట ప్రపంచానికి తెలియని చాలా విషయాలు ఉన్నాయి. స్వయంగా చిరంజీవి ఓ స్క్రిప్ట్ రైటర్ ని పెట్టుకుని కథ రాయించుకుని సినిమా తీస్తేనే అది గొప్ప చిత్రం అవుతుంది. చిరంజీవి బయోపిక్ కి దర్శకత్వం చేసే అవకాశం రావడం, ఆయన అవకాశం ఇస్తారా అనేది చాలా ఊహాజనితమైనది. అవి మాట్లాడుకోవడానికే బాగా ఉంటాయి. అంతేగాని నాకే ఇవ్వాలని నేను అనుకోను. చిరంజీవిని ప్రాణం కంటే ఎక్కువగా అభిమానించే దర్శకులు చాలా మంది ఉన్నారు అంటూ బెనర్జీ చెప్పారు. మరి బెనర్జీ చెప్పినట్టుగా చిరు బయోపిక్ ప్లాన్ చేస్తారో లేదో తెలియాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. Hi everyone, this is Asia. Please subscribe to Friday Poster. Please subscribe to Friday Poster. Please subscribe to Friday Poster. For very interesting and hot updates, subscribe to Friday Poster. Please subscribe to Friday Poster. Please subscribe to Friday Poster. Thank you for tuning into Friday Poster. Please do subscribe, like and share.